నవరాత్రిలో అమ్మవారు రోజుకో రూపంలో ఎందుకు అలంకరించబడుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది కేవలం పండుగ కాదు, ఒక శక్తి ప్రయాణం. శరన్నవరాత్రులు అంటే దేవీ శక్తిని ఆరాధించే పవిత్ర కాలం. పురాణాల ప్రకారం ఈ 9 రోజుల్లో అమ్మవారు చెడుపై యుద్ధం చేసి విజయం సాధించింది. అందుకే ప్రతి రోజుకి ఒక ప్రత్యేకత ఉంది. ఈ రోజుల్లో దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, అలంకారాలు, హోమాలు జరుగుతాయి. భక్తులు ఉపవాసముండి దీక్షతో అమ్మవారిని ఆరాధిస్తారు. ఇది కేవలం ఆచారం కాదు, మనలోని శక్తిని మేల్కొల్పే మార్గం. నవరాత్రుల్లో అమ్మవారు వివిధ రూపాల్లో అలంకరించబడుతుంది. మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రఘంట, నాలుగవ రోజు కూష్మాండ, ఐదవ రోజు స్కందమాత, ఆరవ రోజు కాత్యాయని, ఏడవ రోజు కాళరాత్రి, ఎనిమిదవ రోజు మహాగౌరి, తొమ్మిదవ రోజు సిద్ధదాత్రిగా అమ్మవారు అలంకరించబడుతుంది. రూపాలు బయట మాత్రమే కాదు, మనలో ఉన్న మార్పులు. నవరాత్రులు అంటే కేవలం పూజలు కాదు, మనలో జరిగే ఒక ఆత్మయుద్ధం. అమ్మవారి ఆశీర్వాదంతో మనలోని చెడు తొలగి మంచి వెలుగులోకి వస్తుంది. ఈ అన్ని రూపాల్లో అత్యంత శక్తివంతమైన రూపమేదో తెలుసా? మహిషాసురుడిని సంహరించిన అమ్మవారి రూపం. మహిషాసురమర్దిని గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం. ఇలాంటి దేవాలయ మరియు పురాణ కథలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.